నమస్తే. ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అండి. ఈ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లం నెంబర్ 1ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. లుక్ అట్ ప్రాబ్లం నెంబర్ 1 చిల్డ్రన్. ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇచ్చిన ఎవ్రీ నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఈ నంబర్స్కి. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ నేను ప్రీవియస్ సెషన్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, అప్పుడే కంటిన్యూటీ ఉంటుంది, క్లారిటీ వస్తుంది. చిల్డ్రన్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే కాన్సెప్ట్ పైన కమాండ్ ఉంటుందో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. చూడండి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియకుండా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కష్టం, అర్థం కాదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోండి. అండ్ ఈ చాప్టర్కి సంబంధించినటువంటి నోట్స్ ఆల్రెడీ రెడీ అయిందండి, నేను నోట్స్ రెడీ చేశాను. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చూడండి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఈ నోట్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫీజు ఏమీ ఉండదు. ఫ్రీ స్టడీ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. స్వామి స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా డౌన్లోడింగ్లో డిఫికల్టీ ఉంటే ఈ నంబర్కి జస్ట్ మీ నేమ్, స్కూల్ నేమ్ మెన్షన్ చేస్తూ ఏ క్లాస్ అన్నది మెన్షన్ చేయండి. ఐ విల్ సెండ్ దిస్ మెటీరియల్ త్రూ వాట్సాప్ అనమాట. ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని సెండ్ చేయండి. ఓకే, రైట్. మీరు మెటీరియల్ చూస్తూ ప్రిపేర్ అయ్యారంటే, ఈ క్లాస్ని ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యారంటే కంప్లీట్ క్లారిటీ వస్తుందండి. సరే, ఒకసారి మీకోసం రీకాల్ చేస్తాను. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి. నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ అండి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండేటువంటి నంబర్స్నే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు, ప్రైమ్ నంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నంబర్ని ఫ్యాక్టర్స్గా రాస్తే 2 1 is 2, దాట్స్ ఇట్. 5 అనే ఇంకొక నంబర్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తే 5 1s 5, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఉండవు. 10 అనే ఒక నంబర్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 10 1 is 10, 2 5s are 10. చూడండి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇలాంటి నంబర్స్ని కాంపోజిట్ నంబర్స్ అని పిలుస్తారు. నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏమవుతాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అదే నంబర్, అవే ఫ్యాక్టర్స్గా ఉంటాయి, వేరే ఫ్యాక్టర్స్ ఉండవు. అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ ప్రాబ్లంలో మనకు ఎవ్రీవేర్ కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చారు. వెయిట్, ఇక్కడ 5 నెంబర్స్ కూడా కాంపోజిట్ నెంబర్సే, అయితే వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి. చేద్దామా? లుక్ అట్ ఫస్ట్ నెంబర్ 140. ప్రాబ్లం నెంబర్ 1 అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్ 140. ఏంటి, 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదండి, 2తో ఈ నెంబర్ డివైడ్ అవుతుందా అంటే డెఫినెట్గా డివైడ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ గురించి కూడా ఐడియా ఉండాలి. అంటే వెన్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, వెన్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, వెన్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11, ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా ఐడియా ఉండాలి. సో 2తో 2 7s 14 0. అగైన్ ఇట్ గోస్ ఇన్ 2 టేబుల్, 2 3s are 6, 2 5s are 10. Now it is divisible by 5, 5 7s 35. సో 140ని నేను ఎందుకు ఇక్కడ డివిజన్ స్టార్ట్ చేశాను, 5 and 7 are also ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో 140ని
2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7గా రాసుకోవచ్చు. సో 2ని 2 టైమ్స్ రాస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే గివెన్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడం జరిగింది. ఓకే, సెకండ్ నెంబర్ చూద్దాం. నెంబర్ 2 ఏంటి? 156 అండి. దిస్ ఈజ్ గివెన్ నెంబర్. 156ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, ఇది 2తో డివైడ్ అవుతుందా అంటే డెఫినెట్గా 2తో డివైడ్ అవుతుంది. 2 7s 14, 1 ఉంటుంది, ఇట్ బికమ్ 16. 2 8 16. అగైన్ 2 3s 6, 2 9s 18. అగైన్ ఇది 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3తో డివైడ్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. 3 1s 3, 3 3s 9. అగైన్ 13 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 13 కూడా ప్రైమ్ నెంబర్. అంటే ఓవరాల్గా 156ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13గా రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156. లుక్ అట్ నెంబర్ 3. థర్డ్ నెంబర్ ఏంటి? 3825 అన్నాడు. 3825. 4 digit number, somewhat large number comparing with these two. ఈ రెండిటితో పోలిస్తే కొద్దిగా గ్రేటర్ నెంబర్. సరే, నోట్ చేసుకుందాం. 3825. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదండి, అది 2తో డివైడ్ అవుతుందా? ఈ నంబర్ అనేది 2తో డివైడ్ అవ్వదు. ఎలా చెప్పగలం? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. ఇన్ ఎనీ నంబర్ if units digit is 0 2 4 6 8, then that number is divisible by 2. అంటే ఏదైనా ఒక నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో నేను ఇందాక చెప్పిన 5 డిజిట్స్లో ఏదైనా ఉండాలి. 0 2 4 6 8 ఏ నెంబర్ ఉన్నా కూడా ఎంటైర్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. బట్ అక్కడ 5 ఉంది కదా, 2తో డివైడ్ అవ్వదు. గో టు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 అండి. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే ఇచ్చిన నెంబర్లో అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి సమ్ 3తో డివైడ్ అయితే ఎంటైర్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. చెక్ చేద్దాం. 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివైడ్ అవుతాయి. ఓకే, అంటే ఈ నంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. చేద్దాం. 3 1 is 3, 3 2s 6, 2 ఉంటుంది, ఇట్ బికమ్స్ 22. 3 7s 21, ఇట్ బికమ్స్ 15. 3 5s 15. మళ్ళీ 3తోనే క్యాన్సిల్ అవుతుందండి, 3తోనే డివైడ్ అవుతుంది. 3 4s 12, 3 2s 6, 3 5s 15. అగైన్ 3తో డివైడ్ అవుతుందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి, 4 + 2 6, 6 + 5 11. 11 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 అండి. ఎస్, ఇది 5తో డివైడ్ అవుతుంది. 5 8s 40, 5 5s 25. మళ్ళీ 5 1s 5, 5 7s 35. అగైన్ 17 కూడా ఒక ప్రైమ్ నెంబరే. ఓవరాల్గా 3825 అనే ఈ నెంబర్ని 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 పవర్ 1గా రాసుకోవచ్చు. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. గివెన్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. ఈ మెథడ్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4 చూద్దామండి. ఫోర్త్ నెంబర్ ఏంటి? 5005. నెంబర్ 4 వాట్ ఈస్ గివెన్ నెంబర్ అంటే 5005. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి. క్లియర్గా ఈ నంబరు 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, 5తో డివైడ్ అవుతుంది. సో డైరెక్ట్గా లెట్స్ డివైడ్ దిస్ విత్ 5. 5 1 is 5, 5 0 0, 5 0 0, 5 1s 5. 1001 ఇది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అంటే ఏదైనా నంబర్తో డివైడ్ అవుతుందా? ఇది మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. 1001 చూడగానే మనకు ఒక ఐడియా రావాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆల్టర్నేట్ ప్లేసెస్. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆల్టర్నేట్ ప్లేసెస్ చూడాలి. 1 + 0 1, 0 + 1 1,
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0 కదా. ఇలాంటప్పుడు ఆ పర్టికులర్ నంబర్ 11తో డివైడ్ అవుతుంది. 11 డివిజిబిలిటీ రూల్ గుర్తుకు రావాలి. ఆ నంబర్ చూడగానే మనకు డిఫరెంట్ థాట్స్ రావాలి. అప్పుడే మనకు నాలెడ్జ్ ఉన్నట్టు, ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైనట్టు. 1001 దేంతో డివైడ్ అవుతుందని క్రాస్ చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆల్టర్నేట్ ప్లేసెస్ తీసుకొని వాటి డిఫరెన్స్ 0 అయినా అవ్వాలి, 11తో అయినా డివైడ్ అవ్వాలి. సో క్లియర్గా ఈ నంబర్ 11తో డివైడ్ అవుతుంది. 11తో 100 11తో 9 టైమ్స్ కదా. 11 9s 99. 100 - 99 అంటే 1 ఉంటుంది. బిసైడ్ దెర్ ఈజ్ అనదర్ 1. సో 11 అవుతుంది. 11 1s. మళ్ళీ ఈ నంబరు 13 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, యాక్చువల్గా 5 తర్వాత మనకు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. 7తో చెక్ చేయాలి, చెక్ చేస్తూ వెళ్ళాలి. బట్ అది చూడగానే నాకు 11 డివిజిబిలిటీ రూల్ గుర్తొచ్చింది, అందుకే 11తో డివైడ్ చేశా. ఓకే, నెక్స్ట్ 13 టేబుల్లో పోతుంది. 13 7s 91. చూసారా, 5005 అనే వన్ ఆఫ్ ద నంబర్ని మనం ఎలా రాయొచ్చండి? 5 × 7 × 11 × 13గా రాయొచ్చు. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏదైనా ఒక నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఆర్డర్లో వచ్చినా సరే ఈ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, వేరే ఫ్యాక్టర్స్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. అంటే ఈ రిప్రజెంటేషన్ అనేది యూనిక్, వన్ అండ్ ఓన్లీ వన్ రిప్రజెంటేషన్ ఉంటుంది. క్లియర్? లెట్ us see లాస్ట్ నంబర్ somewhat కొద్దిగా లార్జ్ నెంబర్ 7429. ఫిఫ్త్ వన్ 7429. ఓకే, ప్రైమ్ నంబర్స్తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 అండి, 2తో డివైడ్ అవ్వదు. సెకండ్ ప్రైమ్ నెంబర్ 3 అండి, 3తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 గుర్తుందా? 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22. 3తో కూడా డివైడ్ అవ్వదు. 5తో డివైడ్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 7 డివిజిబిలిటీ రూల్ మీకు చెప్తాను, ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే నార్మల్ డివిజన్ చేయండి. 742 నుంచి ట్వైస్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ట్వైస్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఫ్రమ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నంబర్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ 742 కదా, యూనిట్ డిజిట్ 9, దాన్ని ట్వైస్ చేయాలి, 18 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయండి. 12 - 8 4, 3 - 1 2 7. రిపీట్ ద సేమ్ ప్రాసెస్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నంబర్ నుంచి ట్వైస్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయండి. యూనిట్ డిజిట్ 4, ట్వైస్ అంటే 8, సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 6. 64 7తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. ఓకే, సో ఓవరాల్గా ఈ నంబర్ 7తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇందాకే చెప్పాం కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ తీసుకోవాలి. 9 + 4 13, 7 + 2 9, 13 - 9 4. ఇది కూడా 11తో డివైడ్ అవ్వదు. సో ఆ నంబరు 11తో కూడా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 అండి, 13. 13తో నార్మల్ డివిజన్ చేస్తూ చెక్ చేస్తాం, ఎందుకంటే 13కి డివిజిబిలిటీ రూల్ ఉంది. బట్ టు రిమెంబర్ ఇట్ ఈస్ ఎ లిటిల్ డిఫికల్ట్. లెట్స్ గో త్రూ నార్మల్ డివిజన్. 13 5s 65, 74 - 65 అంటే 9 2. 13 7s 91, 1 ఉంటుంది 9. 13 1 is 13, రిమైండర్ 6. ఆ నంబర్ 13తో కూడా డివైడ్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి? 13 తర్వాత ప్రైమ్ నంబర్ 17 అండి. 17తో డివిజన్ చేద్దాం. 7429 డివైడెడ్ బై 17. ఓకే, 17 4s 68. 17 4s 68. ఓకే, ఇక్కడ ఏమవుతుందండి? 6 ఉంటుంది.
14 minus 8 6, ఇది 0 2. 17 3s are 51 1 1 9. 17 7s are 119, రిమైండర్ 0. అంటే ఈ నంబర్ 17 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. డివైడ్ చేద్దాం. 17 4 37s. ఓకే, అగైన్ ఈ 437 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 17తో డివైడ్ అవుతుందా? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19తో చెక్ చేద్దాం. 437ని 19తో. 19 2s 38, 5 అండి 7. 19 3s 57, రిమైండర్ 0. చూసారా, 19 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. 19 23 times 437. అగైన్ 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, ఓవరాల్గా 7429ని 17 ఇంటూ 19 ఇంటూ 23గా రాసుకోవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ గివెన్ నంబర్స్. ఇచ్చిన నంబర్స్ని ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తూ ఆ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయటమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టూడ్. మీరు కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఒక 2 times 3 times ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. బట్ ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటుందో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా డిఫరెంట్ వేస్లో అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు స్వామి స్టడీ సర్కిల్ అనే యాప్లో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ స్కూల్ మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మెటీరియల్ కూడా అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్ ఫ్రీ మెటీరియల్ అనేది ప్రతి చాప్టర్కి నేను రెడీ చేశాను. అందులో ఉంటుంది, యాప్లో ఉంటుంది. మీకు ఎవరికైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ కన్ఫ్యూషన్ ఉంటే మన యాప్ లోగోలోనే మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేశారంటే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేసినట్టయితే ఈ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రెఫర్ చేస్తుంది అనమాట. సో దట్ అందరికీ బెనిఫిట్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఛానల్ సపోర్ట్కి, ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.